చూడమణి, నీ నుదుట కొత్త జీవితాన్ని రాస్తాను. మణిహారమై ఎద చేరి నీ గుండె చప్పుడు వింటాను. నీ చేతి గాజునై అనుక్షణం నీ చెంతే ఉంటాను. వడ్డాణమై నీ తనువులో ఓ భాగం అవుతాను. ఈ వజ్ర పొంగరం సాక్షిగా నీ జీవితానికి బంగారు వర్ణం అవుతాను. ఏంటండో శ్రీవారు, మాటల్లో గారం, కొత్త ఉంగరం. ఈరోజు ఎస్, మా మాస్కా దాస్ కల్ట్ మూవీస్ అందించే మా హీరో విశ్వక్ సేన్ గారి రాకతో ఇవాళ మన లవ్ ఓ లవ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ని స్టార్ట్ చేసేసుకుంటున్నాము. సో హార్టియెస్ట్ వెల్కమ్ టు అవర్ వెరీ ఓన్ విశ్వక్ సేన్ గారు. హార్టియెస్ట్ వెల్కమ్. అండ్ అఫ్ కోర్స్ ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్కి మన తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి అతిరథ మహారథులు అందరూ వచ్చారు. మన బ్లాక్ బస్టర్ ప్రొడ్యూసర్స్ వచ్చారు, డైరెక్టర్స్ వచ్చారు, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ కస్తూరి రాజా సార్. హార్టియెస్ట్ వెల్కమ్ టు యూ. వెరీ వెరీ హ్యాపీ టు సీ యూ హియర్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్, గ్రేసింగ్ దిస్ ఈవెంట్. అండ్ మా సునీల్ నారంగ్ గారికి, పుస్కూర్ రామ్మోహన్ రావు గారికి హార్టియెస్ట్ వెల్కమ్ చెప్పేస్తూ ఉన్నాము. విశ్వక్ సేన్ గారు వెల్కమ్. సో ఎస్, పవీష్కి హార్టీ వెల్కమ్ టు యూ. పవీష్ చాలా డిఫరెంట్గా కనిపిస్తున్నారు ఒక్క సినిమాతోనే. జాబిలమ్మ నీకు అంత గొప్ప మా టైంలో పవీష్కి, ఇప్పుడు లవ్ ఓ లవ్లో పవీష్కి మాకు చాలా వేరియేషన్ కనిపిస్తుంది ట్రైలర్ చూడగానే. ఐ థింక్ అఫ్ కోర్స్ డెఫినెట్గా సినిమాకి ఆ వేరియేషన్ చూపిస్తూనే ఉంటారు. మా హీరోయిన్ నాగదుర్గ కూడా ఇప్పుడే ఎంట్రీ ఇచ్చేస్తున్నారు. మా బ్యూటిఫుల్ అండ్ టాలెంటెడ్ నాగదుర్గ, హార్టీ వెల్కమ్ టు యూ. సో ఎస్, అటు మా జి నాగేశ్వరరావు గారి దగ్గర నుంచి మనకి ముందు వరుసలో కూర్చున్నటువంటి మా నిర్మాతలు, పెద్దలు, దర్శకులు అందరికీ కూడా పేరు పేరున స్వాగతం, సుస్వాగతం తెలియజేసుకుంటూ ఉన్నాము. లవ్ ఓ లవ్ ప్రీ రిలీజ్ ఈవెంట్కి విచ్చేసిన మీ అందరికీ మరొక్కసారి స్వాగతం, సుస్వాగతం తెలియజేసుకుంటూ శ్రేయస్ ఉత్సవ్ ప్రెజెంట్స్ లవ్ ఓ లవ్ ప్రీ రిలీజ్ ఈవెంట్. అసోసియేట్ స్పాన్సర్ ప్రియా గోల్డ్, జ్యువెలరీ పార్ట్నర్ వేగాశ్రీ గోల్డ్ అండ్ డైమండ్స్. And today's event is organized by Shreyas Media, Bharat's #1 movie events and promotional company. So yes, లవ్ ఓ లవ్ ఈ పాటికే ఈ సినిమాకి సంబంధించిన కంటెంట్ చూసిన ప్రతి ఒక్కరికి అర్థమైపోయి ఉంటుంది. మంచి యూత్ఫుల్ కంటెంట్, చక్కగా బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్, వైఫ్, హస్బెండ్ ఇలా అందరూ కలిసి థియేటర్స్కి వెళ్ళి చూడాల్సిన సినిమా లాగా సో మచ్ ఆఫ్ రిలేటబిలిటీ తోటి, రిలేటబుల్ కంటెంట్తో, కాన్సెప్ట్తో మన ముందుకి చిత్రాన్ని తీసుకొస్తూ ఉన్నారు మగేష్ గారు, ద డైరెక్టర్ మగేష్ రాజేంద్రన్ గారు. సార్, మగేష్ రాజేంద్రన్ సార్, హార్టీ వెల్కమ్ ఇఫ్ యు ఆర్ హియర్ ఆల్రెడీ. సో ఎస్, లవ్ ఓ లవ్ సినిమాకి సంబంధించి ఈరోజు మనం చాలా మాటలు వినబోతున్నాము. అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి మా పెద్దలందరి విషెస్ని తీసుకోబోతూ ఉన్నాము. సో దానికంటే ముందు మన ఇవాల్టి ఈవెంట్ని స్టార్ట్ చేసేద్దాము. మా ఇక్కడ వీడియోగ్రాఫర్స్ ఉన్నారు, కొంచెం మీ స్టాండ్స్ చూడండి, పాపం ఖాళీగా బోసిపోయి అలా ఉన్నాయి కదా, అక్కడ మీ స్టాండ్స్కి వెళ్ళిపోండి ప్లీజ్. మనం ఈవెంట్ స్టార్ట్ చేసేద్దాము. సో సినిమా మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్స్ లిమిటెడ్ అండ్ క్రియేటివ్ ఎంటర్టైన్మెంట్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్, ఈ 2 బ్యానర్ల పైన దినేష్ రాజ్ గారు అండ్ ధనుంజయన్ గారు ఇద్దరు కలిసి ఈ చిత్రాన్ని నిర్మించగా, మనందరి ముందుకి శ్రీ వైష్ణవి పిక్చర్స్, అలాగే క్రౌన్ మూవీస్ అండ్ ఏజీ ఆర్ట్స్, ఈ 3 బ్యానర్ల ద్వారా తెలుగు సినిమా ప్రేక్షకులందరి కోసం ఈ చిత్రాన్ని తెలుగులో తీసుకొస్తూ ఉన్నారు. సో మహేంద్ర గారు, హార్టీ వెల్కమ్ టు యూ, హార్టీ కంగ్రాచులేషన్స్ టు యూ. ఈ చిత్రాన్ని మా అందరి ముందుకి తీసుకొస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. అలాగే సుబ్బారావు గారికి, శ్రీనివాస్ గారికి కూడా కృతజ్ఞతలు అండ్ కంగ్రాచులేషన్, శుభాకాంక్షలు తెలియజెప్తూ, సో మగేష్ రాజేంద్రన్ గారి దర్శకత్వంలో మనందరం చాలా చాలా ఎంటర్టైనింగ్ అండ్ ఇంట్రెస్టింగ్తో పాటు వెరీ రిలేటబుల్ కాన్సెప్ట్ని మనందరం ఎంజాయ్ చేయబోతున్నాము థియేటర్స్లో. మరి ఇప్పుడు మన ఈవెంట్ని ఫాక్సన్ ఇచ్చినటువంటి మ్యూజిక్లో భాగంగా ఒక బ్యూటిఫుల్ సాంగ్ తోటి స్టార్ట్ చేసేద్దాము. సో కెన్ వీ హ్యావ్ ద సాంగ్ ఆన్ స్క్రీన్ ప్లీజ్? మచ్చాన్, క్యాటరింగ్ కుర్రోళ్ళందరూ మనోళ్ళే మచ్చాన్, వేసే మచ్చాన్. బయటికింకా బుజ్జమ్మ, నా యవ్వనాన్ని చిలకొట్టిన చిట్టమ్మ. రావే
బయటికి ఇంకా బుజ్జమ్మా నా యవ్వనాన్ని చిలక్కొట్టిన చిట్టమ్మా వస్తవా నీ అంతటే లేదా పెట్టనా నే కుంపటే నన్నే ఇంటికన్నే రమ్మనని వచ్చినాక గంటి వేస్తావా రావే బయటికి ఇంకా బుజ్జమ్మా నా యవ్వనాన్ని చిలక్కొట్టిన చిట్టమ్మా రావే బయటికి ఇంకా బుజ్జమ్మా నా యవ్వనాన్ని చిలక్కొట్టిన చిట్టమ్మా మందు పైనే ఒట్టేశానే నిన్ను తాకేయకుండా కౌగిలించేయకుండా వదిలిపెట్టను అని ఓ బేబీ నెలలే నీకు తప్పే వరకు బిడ్డ పుట్టే వరకు పోరు ఆగదు ఎంతే నేను భయపడనంతే ప్రామిసే తిరిగి వాణ్ణి అనుకున్నావా కడకు నేను పేదవాణ్ణే చేశావా తలుపు అరబాటిల్ వేశానంటే ఆ దుర్యోధుని అయిపోతానే ఉల్బాటిల్ లోపలికెళ్తే ఆ దుశ్శాసుని నేనే లేవే రావే బయటికి కబుజమ్మా రావే బయటికి ఇంకా బుజ్జమ్మా నా యవ్వనాన్ని చిలక్కొట్టిన చిట్టమ్మా రావే బయటికి ఇంకా బుజ్జమ్మా నా యవ్వనాన్ని చిలక్కొట్టిన చిట్టమ్మా వస్తవా నీ అంతటే లేదా పెట్టనా నే కుంపటే నన్ను ఇంటికని రమ్మనని వచ్చినాక గంటి వేస్తావా ఎస్ సో లవ్ ఓ లవ్ ఈ సినిమాలో ఇలాంటి పాటతో పాటు మనకి మంచి మెలోడియస్ ట్యూన్స్ కూడా ఉన్నాయి. ఫాక్స్ అని ఐ థింక్ ఒక కంప్లీట్ ఆల్బమ్ ఇచ్చారు. అఫ్ కోర్స్ ఇంత మంచి బ్యాక్డ్రాప్ దొరికింది. అండ్ మహేష్ గారు చాలా చాలా ఇంట్రెస్టింగ్గా యూత్ అంతా కనెక్ట్ అయ్యేలాగా బోల్డ్ అనే సిచ్యువేషన్స్ని కూడా సినిమాలో పెట్టడం జరిగింది. సో డెఫినెట్గా 10th జూలై అందరూ థియేటర్స్కి వెళ్ళి సినిమాని ఎంజాయ్ చేయండి. అండ్ మరి ఇంత వండర్ఫుల్ స్క్రిప్ట్ని మనందరి ముందుకి ఇంత అద్భుతంగా నిర్మించి తీసుకొచ్చినటువంటి మా ప్రొడ్యూసర్స్కి ముందుగా స్టేజ్ పైకి ఇన్వైట్ చేసేద్దాము. దినేష్ రాజ్ గారు టు ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్ అలాంగ్ విత్ ధనంజయ్ గారు వేదిక పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. ద ప్రొడ్యూసర్స్ ఆఫ్ దిస్ ఫిల్మ్ దినేష్ రాజ్ గారు అండ్ ధనంజయ్ గారు జెనేమా మీడియా అండ్ క్రియేటివ్ ఎంటర్టైనర్స్ బ్యానర్స్ పైన మన ముందుకి ఈ చిత్రాన్ని తీసుకొస్తున్న ప్రొడ్యూసర్స్. హలో సార్, వెల్కమ్. సో ధనంజయ్ సార్. థ్యాంక్ యూ. యాక్చువల్లీ నాకు సుబ్బారావు గారు కూడా కావాలా ఇక్కడ. సుబ్బారావు గారు ప్లీజ్ కమ్. సుబ్బారావు గారు మీరు తోడుంటేనే ఆయన మాట్లాడతారంట. ఎందుకంటే ఆయన లేదంటే ఇక్కడ ఈ ఫిలిం ఇక్కడ లేదు, అందుకే. అయితే ఓ పని చేద్దాం సార్, మహేంద్ర గారిని కూడా ఇప్పుడే పిలిచేద్దాం. మహేంద్ర గారు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. శ్రీ వైష్ణవి పిక్చర్స్ ద్వారా ఈ చిత్రాన్ని తెలుగులో ప్రేక్షకులందరి ముందుకి తీసుకొస్తున్న మహేంద్ర గారు అండ్ శ్రీనివాస్ గారు కూడా. శ్రీనివాస్ గారు ప్లీజ్ వెల్కమ్. సో ఈ చిత్రాన్ని నిర్మించిన నిర్మాతలు అలాగే తెలుగులో అందిస్తున్న నిర్మాతలు అందరూ వేదిక పైనే ఉన్నారు. ఎస్ సార్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం సార్. ఐఎమ్ a great fan, Vishak sir, and the way you do eccentric your acting and all, we are great fans of you. Thank you for coming. చాలా ధన్యవాదాలు ఇక్కడ వచ్చిన అందరి ప్రెస్ అండ్ మీడియా వాళ్ళకి అందరికీ ధన్యవాదాలు. ఈ ఫిలిం గురించి నేను మాట్లాడకన్నా సుబ్బారావు గారు మాట్లాడినా బాగుంటుంది. ఎందుకంటే మేము ఫిలిం రెడీ అయిన తర్వాత తమిళనాడు డిస్ట్రిబ్యూటర్స్ ఒకరి చూడాలని చెప్పారు. అప్పుడు ఒక మీడియేటర్ వచ్చి సుబ్బారావు గారు చూడాలని చెప్తున్నారు సార్, మీరు పర్మిషన్ ఇస్తారని చెప్పారు. సార్ ఇంకా తెలుగు రెడీ కాలేదు, సబ్ టైటిల్లో ఉంది, ఫైనల్ ఫిల్మ్ కూడా రెడీ కాలేదు, బట్ ఆయనకు ఓకేనా సార్? ఆయన తమిళ్ చాలా అర్థమవుతుంది సార్, ఏం ప్రాబ్లం లేదు సార్, తమిళ్ చాలా మాట్లాడతారు సార్, మీరు ఆయన కూడా పర్మిషన్ ఇచ్చేయండి చెప్పారు. రండి అని చెప్పాను. సార్ నాకు చాలా సంతోషం ఏమిటంటే ఆయన పిక్చర్ చూసిన
10 నిమిషాల్లో ఆయన ఏం చెప్పారంటే, సార్ ఈ ఫిలిం నేను తెలుగులో రిలీజ్ చేస్తున్నాను, నాకు ఇచ్చేయండి ఈ ఫిలిం చెప్పారు. ఆ కన్విక్షన్ కోసరం, ఆ కమిట్మెంట్ కోసరం, ఆ ప్యాషన్ కోసరం నేను వెంటనే నా పార్ట్నర్ దగ్గర మాట్లాడి చెప్పాను, సార్ ఆయనకి ఇచ్చేస్తాము, ఆయన ఏ అమౌంట్ చెప్పినా నాకు ఏం ప్రాబ్లం లేదు, ఈజ్ గివింగ్ రెస్పెక్ట్ టు ద ఫిలిం. ఫస్ట్ మనం ఒక ప్యాషన్తో ఒక ఫిలిం చేస్తున్నాము, ఆ ప్యాషన్ అండర్స్టాండ్ చేసుకొని ఆయన ఫిలింలో తెలుగులో నేను రిలీజ్ చేయబోతున్నాను, ఎందుకంటే ఇక్కడ మా క్వీన్ నాగదుర్గా గారు ఉన్నారని చెప్పారు. సో అండ్ పవిష్ ఇస్ ఆల్రెడీ నిలవకి 8 మిలియన్ కోపం ఫిలింలో ఇక్కడ వచ్చినప్పుడు అందరికీ తెలుసు. సో సార్ ఏం చెప్పారంటే, సార్ ఏం ప్రాబ్లం లేదు, నేను తెలుగులో రిలీజ్ చేస్తానని చెప్పారు. సో ఐ వాంట్ థ్యాంక్ సుబ్బారావు గారు ఫర్ దిస్ సపోర్ట్. ఆయన ఇన్వాల్వ్మెంట్ వల్లే ఈ ఫిలిం తెలుగులో వస్తుంది, లేదంటే వీఆర్ లైక్ వండరింగ్, తమిళ్లో రిలీజ్కే చాలా టెన్షన్లో ఉన్నాం మేము, చాలా ఎందుకంటే కాంపిటీషన్ ఎక్కువ ఉంది, ఎవ్రీ వీక్ 4-5 ఫిల్మ్స్ వస్తున్నాయి. ఈ తర్వాత సెన్సర్ రూల్స్ ఇంత పెద్దగా ఉంది కళ్యాణ్ గారు, అంత ఈజీ కాదు సార్ సెన్సర్ సర్టిఫికేట్ తీసుకుని రావడం. మీకు తెలుసు జననాయకన్ ఒకసారి చూస్తున్నారంటే ఒక చిన్న ఫిలిం కూడా సెన్సర్ సర్టిఫికేట్ తీయడం సార్. ఇప్పుడు ఏంటంటే తెలుగు డబ్బింగ్ కోసం నేను ఇప్పుడు చేంబర్ వెళ్ళాను, అక్కడ వెళ్ళి సెన్సర్ ఆఫీస్లో అడుగుతున్నప్పుడు 15 ఫిల్మ్స్ క్యూలు ఉండమాట. ఓకే నేను తమిళనాడు చెన్నైలో చేసుకుంటాను, అక్కడ 7 ఫిలిం ఉంది, 7 ఫిలిమ్స్ క్యూలు ఉంది, ఎలాగైనా తెలుగు తీసుకుంటాను, నేను అక్కడ చేసుకున్నాను. ఇప్పుడే ఈరోజే తమిళ్ సెన్సర్ వచ్చింది, అంత అడావడి ఉంది. ఒక ఫిల్మ్ తీసుకుని రావడం అంటే సెన్సర్ నుంచి, ప్రమోషన్ నుంచి, రిలీజ్ కాంపిటీషన్ అన్నీ అడావడి ఉన్నప్పుడు మనం ఎలా ఫిలిం ఇక్కడ తెలుగులో రిలీజ్ చేయబోతున్నాము, మార్కెటింగ్ ప్రమోషన్ అన్నీ చేయాలా அப்படின்னு చెప్పినప్పుడు దినేష్ గారు చెప్పారు, సార్ ట్రై చేద్దాం చెప్పారు. మాకు ఒక జీని అలా వచ్చి నా ఫిలింని ఇక్కడ తీసుకొచ్చిన మన సుబ్బారావు గారికి మా ధన్యవాదాలు. ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు యూ సార్ ఫర్ బ్రింగింగ్ ద ఫిలిం టు దిస్. ఈ ఫిలిం గురించి మీరు చెప్పండి, అది బాగుంటుంది, మేము మాకన్నా మీరు చూసిన వల్ల మీరు చెప్పాలి. ఇక్కడికి వచ్చిన పాత్రికేయులకి, మా గురువు గారు శ్రీ కళ్యాణ్ గారికి, మా ఏషియన్ సునీల్ గారు, రామ్మోహన్ రావు గారికి అందరికీ పేరు పేరున, మరియు ద గ్రేట్ లెజెండ్ కస్తూరి రాజా గారికి ఈ సభాముఖంగా అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సినిమా చూడాలి అనే కాన్సెప్ట్లో నేను వెళ్ళలేదండి. నాగబంధం తమిళనాడు రిలీజ్ చేస్తున్నాను, చెన్నైలో ఉన్నాను. ఈ సినిమా ఒకటి బాగుంది అని ఒక మీడియేటర్ ద్వారా తెలిసింది. ఇమీడియట్గా ధనంజయ్ గారికి పాత పరిచయం వల్ల సినిమా చూద్దామా అని అడిగాను. ఆ తమిళ వర్షన్ రెడీగా ఉంది, తెలుగు మరి నీకు అర్థమవుతుందా అని అడిగాడు. సార్ నేను 15-20 సంవత్సరాలు చెన్నైలోనే ఉన్నానండి, నాకు తమిళ గురించి ప్రాబ్లం లేదు అని చెప్పిన తర్వాత సినిమా చూపించారు. ఫస్ట్ నాకు నచ్చింది ఏంటంటే హీరో హీరోయిన్ కెమిస్ట్రీ పర్ఫెక్ట్గా ఉంది సినిమాలో. వాళ్ళిద్దరి టామ్ అండ్ జెర్రీ లాగా ఇద్దరు కొట్టుకోవడం, తిట్టుకోవడం, ప్రేమ అనే దానికంటే అరే నీ ప్రాబ్లం ఏందిరా ప్రేమలో అంటే, ప్రేమలో ప్రాబ్లం కాదు సార్, ప్రేమే నాకు ప్రాబ్లం అంటాడు. అసలు ఆ డైలాగ్ అనేది చాలా సూపర్ అనిపించింది. సినిమా నో డౌట్ చాలా బాగుందని మేము ముందుకొచ్చి తీసుకున్నాము. జస్ట్ 8 రోజులు ఇది కమిటీ మేము ఫాస్ట్గా తెలుగు డబ్బింగ్ చేసాము. ఇప్పుడు సాంగ్స్ చూశారు మీరు అందరూ, 10వ తారీఖు థియేటర్లో చూసి మమ్మల్ని ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. దినేష్ రాజు గారు, ఇఫ్ యూ వాంట్ టు యాడ్ ప్లీజ్. అందరికీ నమస్కారం. నా పేరు దినేష్ రాజ్. ఇది నేను వచ్చి సినిమా మీడియా అని, ఇది మాకు ఫస్ట్ మూవీ. అయితే ఈ మూవీ తోటి మేము ఇద్దరు పార్ట్నర్గానే ఒక 3 మూవీ చేస్తాము. టోటలీ వీఆర్ డూయింగ్ ఆల్మోస్ట్ 6 మూవీస్. దీంట్లో ఫస్ట్ మూవీ అంటే అందరికీ క్లోజ్ ఉంటుంది. మాకు ఈ స్టోరీ వినపడిన నుంచి మహేష్ గారి గురించి చెప్పాలి. ఈజ్ అ వెరీ గుడ్ టాలెంటెడ్ డైరెక్టర్. అతను స్టోరీ ఎలా రాసి ఉన్నారంటే యోర్గా ఉండి, ఒక చిన్నవాళ్ళు లేక పెద్దవాళ్ళు యోర్గా ఉంటే కూడా లైఫ్లో ఈ మూవీ చూసేప్పుడు కనెక్షన్ ఉంటుంది. వాళ్ళ లైఫ్లో ఎట్టన్నా ట్రావెల్ చేసి ఉంటారు, అలాగా అందరికీ ట్రావెల్ చేసి అందరికీ కనెక్ట్ అయ్యేలాగా ఒక మూవీ రాసినారు. దానికోసం మేము వచ్చి ద మొమెంట్ స్టోరీ వినపడమని మేము ఇది చేసేస్తామని డిసిషన్ చేసాము. అది మట్టం లేకుండా ఇది వచ్చి యూత్కి చాలా ఇంపార్టెంట్. ఏమంటే ఒక ఇంపార్టెంట్ మెసేజ్ ఇస్తాము. ఏదో అబ్బాయిలు ఎంత సంపాదిస్తారో తెలియకుండా ఓవర్గా సెలవు చేయకుండానూ ఉండాలి. అదే మరి అందరూ లవ్లో ఎంత ఇంపార్టెంట్ ఇవ్వాలని ఒక మెసేజ్, మంచి మెసేజ్ ఉంది. సో మాకు చాలా ప్రౌడ్, ఈ మంచి మెసేజ్ మూవీ తీసామని. హీరో గురించి హీరోయిన్ గురించి చెప్పాలంటే 2 పేరు చాలా డెడికేటర్. హీరో అంటే 6 గంటల కంటే 5:30కి వచ్చి వెయిట్ చేస్తారు, అలా డెడికేటర్. ఎన్ని షాట్ ఏం కావాలనో ఏం చేయమంటాలో చేస్తాడు. సో అంత చాలా ఎఫర్ట్ చేసా యాక్టర్.
అండ్ హీరోయిన్ గురించి చెప్పాలంటే మీకు అందరికీ తెలిసి ఉంటుంది, నేను ఇంట్రడ్యూస్ చేయవద్దు. సో మేము తమిళ్లో ఇంట్రడ్యూస్ చేస్తాము, అయితే తెలుగులో ఈ పడం రిలీజ్ లోపలనే ఇంకొక పడం అతను సైన్ చేస్తారు, పెద్ద మూవీ. అతను చాలా బాగా యాక్ట్ చేసి ఉన్నారు, చాలా డాన్స్ ఆడి ఉన్నారు. మీరు చూడండి, చూస్తే చెప్తారు. మాకు చాలా సంతోషం మా తమిళ్ మూవీ ఇక్కడ తెలుగులో ఇక్కడ రిలీజ్ అయ్యేదానికి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఎవ్రీబడి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. మహేంద్ర గారు. లవోలో ప్రీ ఈవెంట్కు విచ్చేసిన సినీ ప్రముఖులకు, అలాగే హీరో హీరోయిన్ గారులకి, అందరికీ నా శ్రేయోభిలాషులకు, మిత్రులకు, నా పాత్రికేయ మిత్రులకు నమస్కారం. నాకు ఇది మొదటి సినిమానే, మీకు మొదటి సినిమానే. సినిమా చూసినప్పుడు మాకు కూడా మంచి కనెక్ట్ అనిపించింది. సినిమాలో ఎంత పవర్ ఉన్నదనిపించింది. దాని ద్వారానే వారు చెప్పగానే ఇమీడియట్లీ ఇక్కడ రిలీజ్ కోసం ఒప్పుకున్నాం. నాకున్న హోప్ ప్రకారం సినిమా మంచి నడిచి ఫ్యూచర్లో హీరో హీరోయిన్లకు భవిష్యత్తు బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఆల్ ద బెస్ట్. విశ్వక్సేన్ గారు కూడా నమస్తే. విచ్చేసిన అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. శ్రీనివాస్ గారు 2 మాటలు మాట్లాడండి. యా, లవ్ మూవీకి ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చిన పెద్దలందరికీ మరియు ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. అలానే ఈ మూవీ మంచి సక్సెస్ఫుల్ కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ టు ఆల్ అవర్ ప్రొడ్యూసర్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బ్రింగింగ్ దిస్ ఫిల్మ్ టు తెలుగు ఆడియన్స్ యాజ్ వెల్. థ్యాంక్ యూ అండి. సో ఎస్, ఇప్పుడు మన లవ్ టీమ్కి బెస్ట్ విషెస్ తెలియజేయడానికి ఇక్కడికి విచ్చేసినటువంటి మా ఫెంటాస్టిక్ సూపర్ హిట్స్ అందించినటువంటి డైరెక్టర్ జి నాగేశ్వరరెడ్డి గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాము. సార్, ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్. దేనికైనా రెడీ, సీమటప్పకాయ, కరెంట్ తీగ, అసలు అన్ని బ్లాక్ బస్టర్లే. సో ఇప్పుడు మిస్టర్ మిడిల్ క్లాస్తో కూడా రాబోతున్నారు. ఐ థింక్ మన చందు నూతి గారు కూడా ఇక్కడే ఉన్నారు, మిస్టర్ మిడిల్ క్లాస్ ప్రొడ్యూసర్. వారిని కూడా జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. వెల్కమింగ్. ఎస్, సో ముందుగా చందు గారు ఫస్ట్ మీరు విషెస్ ఇచ్చేసేయండి. అందరికీ నమస్కారం. ముందుగా హీరో హీరోయిన్కి ఆల్ ది బెస్ట్, బిగ్ ఆల్ ది బెస్ట్. ఎందుకంటే ఈ సినిమా ఆల్రెడీ సక్సెస్ అయినంత ఆనందంగా నిర్మాతలు, డైరెక్టరు, హీరో హీరోయిన్లు కనిపిస్తుంది. నేను ఇందాకే చూశాను రిసెప్షన్లో హీరోని. ఇంచుమించు మన్మథరాజా సాంగ్ మీ అందరికి గుర్తుంటే ఆ టైంలో ధనుష్ ఎలా ఉన్నాడో అలా ఉన్నాడు హీరో. వెరీ నైస్. చాలా బిగ్ ఫ్యూచర్ ఉందనిపించింది నాకు. తర్వాత నేను ఈ ట్రైలర్ చూశాను. ట్రైలర్ ఎవరికి ఈ సినిమా టార్గెట్ చేశారో వాళ్ళకి రీచ్ అయిపోయింది ఈ ట్రైలరు. యూత్. ఈ సినిమా నాకు తెలిసి సినిమా చూస్తున్నంతసేపు 2 hours 2.5 hours నాకు తెలియదు లెంత్. బట్ యూత్ చప్పట్లు, విజిల్స్తో సినిమా చూస్తారని నాకు అనిపించింది. ఎందుకంటే ట్రైలర్ ఆద్యంతం అలా ఉంది సినిమా. బట్ నాకు బాగా నచ్చింది ఏంటంటే సినిమా ట్రైలర్ చూస్తున్నంతసేపు లవ్ పైన హీరో చాలా ఫీల్ అవుతున్నట్టుగా, చాలా షైన్ అవుతున్నట్టుగా ఉంటుంది. చివర్లో సెల్వరాగం అని ఒక డైలాగ్ ఉంటుంది. మీ ఇద్దరు లవర్సా అంటే అవునంటారు. వెళ్ళిపోండి కంచి అంటారు. అనగానే నాకే తెలియకుండా ఒక గుర్తు తెచ్చుకొని మరి నవ్వాను. అంటే లవ్ కోసం తీసిన సినిమాలో లవ్ అంటే ఒక వరస్ట్ ఒపీనియన్ ఉన్న ఒక క్యారెక్టర్ ఆ సినిమాలో ఉంది. ఆ సినిమాలో ఆ క్యారెక్టర్ ఎంత ఎంటర్టైన్ చేస్తుందో రేపు థియేటర్లో చూడొచ్చు. ఐఎమ్ వెయిటింగ్ ఆ క్యారెక్టర్ కోసం ఎస్పెషల్లీ. తర్వాత మన హీరోయిన్ తెలుగు అమ్మాయి బిగ్ హిట్ ఈ సినిమాతో తమిళ్లో వచ్చి తమిళ్లో తెలుగులో కూడా మంచి స్టార్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు ఇంకో విషయం బాగా నచ్చింది. మా నిర్మాతలు తమిళ్ నిర్మాతలైనా సరే తెలుగు వాళ్ళని టార్గెట్ చేసి వచ్చారు. చక్కగా తెలుగు మాట్లాడు, వాళ్ళ సినిమా గురించి తెలుగు వాళ్ళకి చక్కగా ఆడియన్స్లోకి వెళ్ళగా మాట్లాడారు. ఆల్ ది బెస్ట్ సార్. మీకు పెద్ద హిట్ వచ్చి తెలుగులో తమిళ్లో మంచి సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. సినిమా ప్రముఖులకు మరియు పెద్దలకి అందరికీ నమస్కారం. యాక్చువల్లీ మేము సార్ మేము కలిసి మా కాంబినేషన్లో ఒక మూవీ తీసినాం, మిస్టర్ మిడిల్ క్లాస్ అని. ఫస్ట్ టైం నాగదుర్గ గారిని అడిగినాం, మా దాంట్లో హీరోయిన్గా చేస్తారా అని మనం అడిగితే, నాకు అంటే సైడ్ పాత్ర వద్దు, ఫుల్ హీరోయిన్గా అయితే చేస్తానన్నారు.
కమలాకర్ గారు అడిగారు మిమ్మల్ని స్టార్టింగ్లో, అడిగితే ఫుల్ హీరోయిన్గా చేస్తుంటే అప్పటికి లయ గారు మాకు ఫిక్స్ అయ్యారు. ఇక సాధ్యం కాలే. ఈ లవ్వో లవ్ అనే సినిమాను అందరు చూసి చక్కగా విజయం సాధించాలని కోరుకుంటున్నాను. అందరికి నమస్కారం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ ఇద్దరికి కూడా. అండ్ మిస్టర్ మిడిల్ క్లాస్కి కూడా ఆల్ ద వెరీ బెస్ట్ చెప్పేస్తూ, సో ఎస్ మరింత మంది అతిథుల విషెస్ని తీసుకునే ముందు మనం 10th జూలైన థియేటర్స్లో చూడబోతున్నటువంటి ఈ లవ్ ఓ లవ్ ట్రైలర్ ఆన్ స్క్రీన్ చూసేద్దాము. కెన్ వీ హ్యావ్ ద ట్రైలర్ ప్లీజ్? మా నాకు ఈ అమ్మాయి బాగా నచ్చిందమ్మా. రే ఏమంటున్నావురా? నువ్వెప్పుడు తనకి లవ్ చెప్పావు, తనెప్పుడు నీ లవ్లో పడింది? ఎలా లవ్లో పడేశానన్నది కథ కాదు సార్, లవ్లో ప్రాబ్లం ఏంటన్నదే కదా. భయ్యా నా పిల్ల బిల్లు ఎంత? 3600. 3600? 56,000? అయ్యయ్యో, అర్జెంటుగా 1,00,000 పంపరా, ఇంకో 60,000 కావాలరా. చీపా ఎలారా 4 సంవత్సరాలు దీంతో రిలేషన్షిప్లో ఉన్నావు? రఘు అమ్మ ఇంట్లో లేదు, బెంగళూరుకి పని మీద వెళ్ళింది, నువ్వు వస్తావా? వెంటనే వస్తాను. కౌగులించుకున్నాడు సార్. పర్సనల్ లోన్ అప్రూవ్ అయింది మచ్చా. అవంతికని జేబులన్నీ ఖాళీ చేసేస్తుందా? కుటుంబాన్ని పోషించడం కోసం స్విగ్గీ జొమాటో వాడు కూడా అంత తిరిగి ఉండడు, తన గురించి నేను అంత తిరిగాను. అయ్యో డబ్బులు ఎప్పుడు కడతారు సార్ అసలు? ఎప్పుడు వచ్చి తీసుకెళ్తావు? ఎప్పుడు పని చేస్తావురా నువ్వు? ఈ 4 ఏళ్ల లవ్లో నేను తన కోసం చేసినవన్నీ ఓ 4 నెలలు తనని నా కోసం చేయమనండి. వెల్కమ్ టు మెన్స్ వరల్డ్. నాకు మందు కొనిస్తావా? లవ్లో అబ్బాయిలు చేసేవన్నీ మనం చేయడం కుదరదు. బ్రేకప్ ని నార్మలైజ్ చేయమన్నా పర్వాలేదు, వీడు దాన్ని లీగలైజ్ చేయమంటున్నాడు. ఇంకా పోయే కొద్ది తలనొప్పి ఎక్కువ అయిపోతుంది. నా వల్ల కాదురా సామి. ఇప్పుడు అర్థమైందా మగాళ్ళ కష్టం ఎలా ఉంటుందో? నా కూతురు క్రెడిట్ కార్డ్ అప్లై చేసిందా? అప్పు అనేది క్యాన్సర్ లాంటిది బాబు. మీ వెయిట్ ఎంత? నా మొత్తం ప్రేమే అంత. అసలు ఇవి నాకు వద్దే వద్దు సార్. లవ్లో అవంతికగా ఉండడం ఈజీ, కానీ రఘుగా ఉండడం చాలా కష్టం. చదువు ఉద్యోగం అమ్మాయిలకి హక్కు, కానీ అబ్బాయిలకి అది బాధ్యత. డబ్బులు దాచిపెట్టుకొని ఏవైనా కొనుక్కోవచ్చు, కానీ ఏదో కొనాలని అప్పులు పాలవ్వకూడదు. నేను నీకు అది చేశాను ఇది చేశానని చెప్పి నువ్వు నాకు నేను చేసినవన్నీ తిరిగి చేయమని చెప్పడం లవ్ కాదురా. ఏదేమైనా నేను నిన్ను వదలని చెప్పడమేరా లవ్వు. మీరిద్దరు లవర్సా? అవును సార్. అరే ఛీ, లేచి వెళ్ళండి, విడిపోయి మా ఆఫీస్కి వచ్చి పంచాయతీ పెట్టాం. సూపర్బ్ ఎంటర్టైనింగ్ ట్రైలర్. సో అటు పవీష్ని నాగదుర్గని చాలా రిలేటబుల్గా చూడడంతో పాటు మనం కేఎస్ రవికుమార్ గారు, సెల్వరాఘవన్ గారు లాంటి వండర్ఫుల్ డైరెక్టర్స్ టర్న్డ్ యాక్టర్స్ని కూడా మనం చూడబోతూ ఉన్నాము. సో ఎస్ కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ కోసం మనందరం థియేటర్స్కి వెళ్ళాల్సిందే. 10th జూలై ఇట్ ఈస్. అండ్ ఎస్ మనం ఇక మన మాస్కా దాస్ మాటలు వినే టైం వచ్చేసిందనమాట. సో మా కల్ట్ డైరెక్టర్గా కూడా కనిపించబోతున్నటువంటి మన మాస్కా దాస్ విశ్వక్సేన్ గారిని వేదికపైకి ఆహ్వానం పలికేస్తూ మా ప్రొడ్యూసర్స్ని వేదికపైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. వన్స్ అగైన్ దినేష్ రాజ్ గారు, ధనంజయ్ గారు, మహేంద్ర గారు, శ్రీనివాస్ గారు, సుబ్బారావు గారు అండ్ మగేష్ రాజేంద్రన్ గారు, ద డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిల్మ్, టు జాయిన్ ద స్టేజ్. మనం విశ్వక్సేన్ గారి మాటలు వినే ముందు, ఆయనకి మైక్ ఇచ్చే ముందు ఒక ఫోటో ఆప్ కూడా మనం ఇచ్చేద్దాము మీడియాకి. సో ఫర్ దాట్ ఐ రిక్వెస్ట్ G. Nageshwar Reddy sir to please join the stage once again for the photo op, sir. Please join the photo op. అలాగే మల్లెడి సత్యనారాయణ రెడ్డి సార్, మల్లెడి సత్యనారాయణ రెడ్డి గారిని ఫోటో ఆప్లో జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. అలాగే పుస్కూరు రామ్మోహన్ రావు సార్ టు ప్లీజ్ జాయిన్ ద ఫోటో ఆప్. సునీల్ నారాయణ్ సార్ టు ప్లీజ్ జాయిన్. అండ్ వనితా విజయ్ కుమార్ మ్యామ్, ఈ సినిమాలో ఒక ఇంపార్టెంట్ రోల్లో కనిపించబోతున్న వనితా గారు, బెక్కం వేణుగోపాల్ గారు, and of course Pavish to please welcome onto the stage for the photo op. and మా wonderfully talented నాగదుర్గా వేదికపైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అలాగే సి కళ్యాణ్ సార్ని వేదికపైకి సాదరంగా ఆహ్వానం పలుకుతున్నాము. వన్ ఆఫ్ ద సక్సెస్ఫుల్ అండ్ వండర్ఫుల్ ప్రొడ్యూసర్స్ ఆఫ్ తెలుగు ఫిల్మ్స్ సి కళ్యాణ్ సార్ వేదికపైకి సాదరంగా ఆహ్వానం పలుకుతున్నాము. అండ్ ఎస్ ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మన లెజెండరీ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ కస్తూరి రాజా సార్ to please welcome onto the stage to join the photo op
సాదరంగా కస్తూర్ రాజా సార్కి వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాము. హార్టియెస్ట్ వెల్కమ్ టు ఆర్ కస్తూర్ రాజా సార్. వాసుకి గారు ఫోటో. ఓకే, ఎస్, ఇట్స్ టైమ్ ఫర్ ద ఫోటో ఆప్. థ్యాంక్ యూ సార్. ప్లీజ్ ప్లీజ్ ఐ రిక్వెస్ట్ అందరినీ కూర్చోవాల్సిందిగా. యా, విశ్వక్ సేన్ గారి మాటలు విందాము. ఐ థింక్ పవీష్ అండ్ నాగదుర్గ ఇక్కడే స్టేజ్ పైన ఉంటే బాగుంటుందేమో వైల్ హీ స్పీకింగ్. అండ్ ఓకే సార్, కస్తూర్ రాజా సార్ టు ప్లీజ్ హ్యావ్ యువర్ సీట్, రిక్వెస్టింగ్ కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము అందరినీ కూడా. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో ఎస్ విశ్వక్ సేన్ గారు, అంటే మీకు మైక్ ఇచ్చే ముందు మాకు కొన్ని ప్రశ్నలు ఉన్నాయి, జస్ట్ క్విక్గా. ఇప్పుడు మీకు ఈ కాన్సెప్ట్ తెలిసే ఉంటుంది కదా, సో రోల్స్ ఎక్స్చేంజ్, రోల్స్ స్విచ్. సో మీ రిలేషన్షిప్స్లో మీకు ఎక్స్పెన్సివ్ గర్ల్ ఫ్రెండ్ ఉండిందా? నా అదృష్టం కొద్దీ కొంచెం వెన్ ఐ వాజ్, అంటే నా ఫస్ట్ గర్ల్ ఫ్రెండ్ నేను వెన్ ఐ వాజ్ 17 అట్లుండే. నా పాకెట్స్ ఎంటీ ఉంటుండే ఆ టైంలో, బట్ ఐ వాజ్ టేకెన్, నన్ను బాగా చూసుకొని ఉండే. సో దాని తర్వాత ఎప్పుడు మళ్ళీ అద్భుతం జరగలేదు. యా యా. ఓకే, సో అయితే పోనీ మీరు మీ గర్ల్ ఫ్రెండ్కి ఇచ్చిన ఒక ఎక్స్పెన్సివ్ గిఫ్ట్ అంటే ఏంటి? మ్యాక్సిమం ఎక్స్పెన్సివ్ టైం. ఓ బా, ఓకే, సూపర్ సూపర్ ఆన్సర్. సో ఇప్పుడు మీరు ఇలాగ ఎవరితోనైనా ఒక రోల్ స్విచ్ చేయాలి అంటే, ఇట్ కెన్ బి ఎనీ వన్, గర్ల్ ఫ్రెండ్ అనే కాదు, ఇట్ కెన్ బి ఎనీ వన్. ఎవరితోనైనా రోల్ స్విచ్ చేయాలి అంటే ఎవరితో చేస్తారు, ఎందుకు చేస్తారు? చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఇది, టక్కుమని అడిగేసారు. లియోనార్డో డికాప్రియో అని. ఎందుకు? టైటానిక్ ఏమైనా మళ్ళీ చేయాలా? అది కూడా అనుకోండి, మంచి ఐడియానే అది కూడా. బట్ ఐ అడ్మైర్ హిమ్ యాజ్ అన్ యాక్టర్. సో యా, ఓకే, సూపర్. యా, ప్లీజ్, నేను ఇంకెక్కువ ఇబ్బంది పెట్టాను, ప్లీజ్ మాట్లాడండి. యువర్ విషెస్ టు ద టీమ్ ప్లీజ్. ఫస్ట్లీ లవ్ ఓ లవ్ మూవీని సపోర్ట్ చేయడానికి వచ్చిన మీడియా అండ్ ఇండస్ట్రీ పెద్దలందరికీ గుడ్ ఈవినింగ్. ఇక్కడ రావడానికి మెయిన్ రీజన్ అండ్ ఓన్లీ రీజన్ పవేష్ అనమాట. మనోడు అడగంగానే ఐ కుడెంట్ సే ఎనీథింగ్. ఐ వాజ్ షూటింగ్ ఇన్ ఈ నగరానికి మేము షూట్ నడుస్తుంటే, అండ్ ఐ రిక్వెస్టెడ్ తరుణ్ భాస్కర్ దట్ ఐ హ్యావ్ టు కమ్ ఫర్ పవేష్ ఈవెంట్. అంటే షూటింగ్కి ఒక 2 hours ముందు నుండే పంపించేశాడు నన్ను ఇక్కడికి. అండ్ యూ సీమ్ లైక్ ఎ వెరీ వెరీ నైస్ గై మ్యాన్, అండ్ ద బియర్డ్ సూట్స్ యూ విల్ క్యారీ ఇట్ ఇన్ మోర్ ఫిల్మ్స్. అండ్ ఈ చాలా ఆనెస్ట్ అనిపిస్తుంది అబ్బాయిని చూస్తే, ఎందుకంటే ఈవెన్ బిఫోర్ బికమింగ్ అన్ యాక్టర్
assisted Venki Atluri garu for a film as an assistant director. So I think it's a very good practice, and definitely his debut was directed by one of my favorite actors, Dhanush sir, and as an actor కాదు నాకు డైరెక్టర్ కూడా చాలా ఇష్టం ధనుష్ గారు. సో ఐ థింక్ యువర్ సక్సెస్ ట్రిక్ విల్ కంటిన్యూ విత్ దిస్ ఫిలిం. అండ్ తెలుగులో ఇట్స్ వెరీ అంటే ఆడియన్స్ వన్స్ దే ఫాల్ ఇన్ లవ్ విత్ యూ, దే అడాప్ట్ యూ లైక్ ఇన్ వెరీ డేస్లో దే అడాప్ట్ యూ. లైక్ లుక్ ఎట్ సూర్య సార్, కార్తీ సార్, విక్రమ్ సార్, కమల్ హాసన్ సార్, అండ్ రీసెంట్లీ ప్రదీప్ రంగనాథన్. ఐ థింక్ దిస్ లుక్స్ లైక్ ఎ సాలిడ్ యూనివర్సల్ లాంగ్వేజ్ ఉన్న రామ్-కామ్ లాగా అనిపిస్తుంది. అండ్ వెల్కమ్ బ్యాక్ టు హైదరాబాద్ వన్స్ అగైన్, అండ్ ఐ హోప్ దిస్ ఫిల్మ్ వర్క్స్ ఫర్ ఆల్ ద ప్రొడ్యూసర్స్, మన తెలుగు ప్రొడ్యూసర్స్ కావచ్చు, తమిళ్ ప్రొడ్యూసర్స్ కావచ్చు, అందరికీ ఆల్ ద బెస్ట్ టు ద హోల్ టీమ్. July 10th, all love. Thank you. థ్యాంక్ యూ సో మచ్ విశ్వక్ సేన్ గారు. పలక్నామా టైం పడుతుందిరా. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ విశ్వక్ సేన్ గారు ఫర్ బీయింగ్ హియర్, ఫర్ గ్రేసింగ్ ద ఈవెంట్ అండ్ కన్వేయింగ్ యువర్ విషెస్ టు ద టీమ్. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, సో దాట్స్ అవర్ కల్ట్తో మనందరినీ వైల్డ్గా ఎంటర్టైన్ చేయబోతున్న హీరో విశ్వక్ సేన్ గారు, మన మాస్కా దాస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైమ్. అఫ్ కోర్స్ వెరీ ఎక్స్పెన్సివ్ గిఫ్ట్ అని ఇప్పుడే చెప్పారు, మాకు కూడా ఇదే ఎక్స్పెన్సివ్ గిఫ్ట్ అయింది ఈరోజు. థ్యాంక్ యూ వెరీ మచ్ విశ్వక్ సేన్ గారు. సో ఎస్, మనందరం డెఫినెట్గా పవీష్ అనగానే ధనుష్ గారి దగ్గరికి వెళ్తుంది మా మనసు, మా మైండ్ కూడా డెఫినెట్గా. సో ధనుష్ గారి మేనల్లుడిగా మనందరికీ పరిచయమైనటువంటి పవీష్, ఆ తర్వాత అఫ్కోర్స్ జాబిలమ్మ నీకు అంత కోపమ్మ దగ్గర నుంచి తనకంటూ ఒక మార్క్ని, తన టాలెంట్ని కూడా ప్రూవ్ చేసుకుంటూ ఇప్పుడు సెకండ్ టైం మనకి లవ్తో కూడా వచ్చేస్తూ ఉన్నారు. సో డెఫినెట్గా ఈ సందర్భంగా మనందరం కలిసి థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది ఎవరికి అంటే మా కస్తూరి రాజా సార్కే. బికాజ్ కస్తూరి రాజా సార్ ఎన్ని మంచి సినిమాలు ఇచ్చారో డైరెక్టర్గా, ప్రొడ్యూసర్గా, అదే చేత్తో మాకు ద వెరీ వర్సటైల్ ధనుష్ గారిని ఇచ్చారు, ఇప్పుడు పవీష్ని ఇస్తున్నారు. సో ఇలా మా అందరికీ ఎంతో ఇష్టమైన వండర్ఫుల్ మూవీస్ని ప్రజెంట్ చేయడంతో పాటు ఎంతో మంచిగా మెంటార్గా వీళ్ళందరినీ కూడా మా ముందుకు తీసుకొస్తున్నటువంటి మా లెజెండరీ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ కస్తూరి రాజా సార్కి సంబంధించి ఒక చిన్న స్పెషల్ వీడియో ఆన్ స్క్రీన్ చూసేద్దాం. కెన్ వీ హ్యావ్ ద వీడియో ప్లీజ్? ఎన్నో భావాలను, కథలను అందంగా, అర్థవంతంగా అక్షరాల్లో ఆవిష్కరించిన రచయితగా, గ్రామీణ జీవితాన్ని వెండితెరపై సహజంగా ఆవిష్కరించిన దర్శకుడిగా, ఎప్పటికీ గుర్తుండిపోయేలా మనస్సును హత్తుకునే అద్భుతమైన గీతాలను అందించిన గేయ రచయితగా, తమిళ సినీ పరిశ్రమలో తనదైన ముద్ర వేసిన గొప్ప కళాకారుడు కస్తూరి రాజా గారు. ఆయన విలువలను, కళా ప్రస్థానాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే దిశగా తమదైన ప్రతిభతో సినీ రంగంలో ఉన్నత స్థానాలను అధిరోహించారు ఆయన తనయులు. దర్శకుడు సెల్వరాఘవన్ గారు, నటుడు ధనుష్ గారు. దర్శకుడిగా, గేయ రచయితగా, నటుడిగా ఎంతో సుపరిచితులైన సెల్వరాఘవన్ గారు కాదల్ కొండేన్, 7/G బృందావన్ కాలనీ, పుదుపెట్టై, మాయక్కం వంటి విభిన్న చిత్రాలతో తమిళ, తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులు. మరోవైపు నటుడిగా, నిర్మాతగా, గాయకుడిగా భారతీయ సినీ పరిశ్రమలోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలోనూ తనదైన ప్రత్యేక గుర్తింపును, జాతీయ పురస్కారాలను అందుకున్నారు ధనుష్ గారు. ఇప్పుడు అదే కళా వారసత్వాన్ని మూడో తరానికి అందిస్తూ కస్తూరి రాజా గారి మనవడు, ఆయన కుమార్తె తనయుడు పవీష్ నారాయణ్ గారు హీరోగా తనదైన ముద్ర వేయడానికి సిద్ధమయ్యారు. వాతి చిత్రంతో నటుడిగా పరిచయమై తన నటనతో ప్రేక్షకుల ప్రశంసలందుకున్న పవీష్ నారాయణ్ గారు ఇప్పుడు మగేష్ రాజేంద్రన్ గారి దర్శకత్వంలో తెరకెక్కిన లవ్ ఓ లవ్ చిత్రంతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమా ఘన విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ లవ్ ఓ లవ్ చిత్ర బృందానికి ఆల్ ది బెస్ట్. ఎస్, మరి 10th జూలై మన ముందుకు రాబోతున్నటువంటి లవ్ ఓ లవ్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా, ప్రీ రిలీజ్ ఈవెంట్ పుణ్యమా అంటూ ఈరోజు మనం కస్తూరి రాజా సార్ని డైరెక్ట్గా కలిసే అవకాశం కూడా దొరికింది. అండ్ ఈ ఆపర్చునిటీని మేము ఆయన్ని టు ఆనర్ హిమ్ అండ్ టు ఫెలిసిటేట్ హిమ్ కూడా తీసుకోవాలని అనుకుంటూ ఉన్నాము. సో ఫర్ దాట్ ఐ వుడ్ రిక్వెస్ట్ అవర్ సునీల్ నారంగ్ సార్ అండ్ పుస్కూర్ రామ్మోహన్ రావు సార్ టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్ అలాంగ్ విత్ సి కళ్యాణ్ సార్. వేదిక పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అలాగే ప్రొడ్యూసర్స్ని కూడా వేదిక పైకి ఆహ్వానం పలుకుతున్నాము. చిత్ర నిర్మాతల్ని దినేష్ సార్ అండ్ ధనంజయ్ సార్,
సుబ్బారావు సార్ ప్లీజ్ వెల్కమ్. మహేంద్ర గారు. అండ్ ఐ థింక్ పవిష్ షుడ్ ఆల్సో జాయిన్ దిస్ డెఫినెట్లీ. నాగదుర్గ గారు కూడా వేదిక పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అండ్ నౌ ఈరోజు మా ఈ ఫెల్ స్టేషన్ని స్వీకరించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ మన లెజెండరీ డైరెక్టర్ కస్తూర్ రాజా సార్కి సాదరంగా మరొక్కసారి వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాము. ఒక్కసారి అందరూ గట్టిగా చప్పట్లతో లెట్స్ వెల్కమ్ కస్తూర్ రాజా సార్ ఆన్ టు ద స్టేజ్. దాము సార్. దామోదర్ ప్రసాద్ గారిని వేదిక పైన జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సునీల్ నారంగ్ గారి చేతుల మీదుగా, రామ్మోహన్ రావు గారి చేతుల మీదుగా కస్తూర్ రాజా సార్కి చిరు సత్కారం, గౌరవ సత్కారం అందిస్తూ ఉన్నాము. ఎంతో హృదయమైన చిత్రాల్ని మనందరికీ అందించి మట్టికి మనిషికి దగ్గరగా ఉండే ఎమోషన్స్ ఎన్నిటినో ఆయన చిత్రాలతో పలికించి, అంతేకాకుండా ఇప్పుడు మనందరం ఎంతో ఇష్టపడుతున్నటువంటి ధనుష్ గారి ద్వారా కూడా ఈ జనరేషన్కి బాగా తెలుసు అని చెప్పాలి. అఫ్కోర్స్ ఇప్పుడు పవిష్ కూడా అది క్యారీ చేస్తూ మన ముందుకు తీసుకొస్తూ ఉన్నారు. లవ్ ఓ లవ్. అండ్ ఈ సందర్భంగా ఆనరింగ్ కస్తూర్ రాజా సార్ విత్ ద ఫెల్ స్టేషన్. శేఖర్ గారు, జువాడి శేఖర్ గారు, ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. ప్లీజ్ వెల్కమ్ సార్. మా తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ప్రెసిడెంట్ జువాడి శేఖర్ గారు కూడా జాయిన్ అయ్యారు. ఒక్కసారి అందరినీ కూడా వేదిక పైన ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. మీ అందరి మాటలు వినాలని అనుకుంటున్నాం. అందరినీ వేదిక పైనే ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. రిక్వెస్టింగ్ పవిష్ టు ప్లీజ్ స్టే బ్యాక్ ఆన్ స్టేజ్. నాగదుర్గ స్టే బ్యాక్ ఆన్ స్టేజ్. ఎస్ సార్. సార్ యా, సి కళ్యాణ్ గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం అండి. డైరెక్టర్ మహేష్ గారు ప్లీజ్ వెల్కమ్. అండ్ వనిత మ్యామ్ వేదిక పైన జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఇప్పుడు అందరి మాటలు వినే టైం వచ్చింది. సో రిక్వెస్టింగ్ వనిత విజయ్ కుమార్ గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు చాలా ఆనందంగా ఉంది. జస్ట్ ఇప్పుడే మా కస్తూరి రాజా గారితో చెప్పా, ఆయన ఫస్ట్ ఫిల్మ్ షూటింగ్ జరుగుతుంటే మా అదయమాన్ తీసుకెళ్ళి ఫస్ట్ నన్ను ఇంట్రడ్యూస్ చేశారు. ఆ రోజు నుంచి ఇన్ని సంవత్సరాల తర్వాత ఈ రోజు వరకు కూడా ఆయన ఇలానే ఉన్నారు. ఆ రోజు వాళ్ళ అబ్బాయి సినిమాని ప్రమోట్ చేయటానికి ఏ విధంగా చేశారనేది నాకు బాగా తెలుసు. జస్ట్ నేను రావడంతోనే సార్తో అదే చెప్పాను, సార్ ఆ రోజు కొడుకు చేశారు, ఈరోజు మళ్ళీ మనవడికి చేస్తున్నారు, మళ్ళీ ముని మనవడికి కూడా చేయాలి సార్. మీరు అంత ఎనర్జెటిక్గా యంగ్ బాయ్గా ఎప్పుడు ఆయన ఇలాగే ఉంటారు. యాక్చువల్గా వాళ్ళ సన్స్ కంటే ఈయనే ఎనర్జెటిక్గా ఉంటాడు. ఈరోజు వాళ్ళ మనవడిని చూస్తే అదే ఇందాక మన విశ్వక్ చెప్పినట్టు చాలా యాక్టివ్గా ఎనీ లాంగ్వేజ్కి మోల్డ్ అయ్యే విధంగా పరీష్ ఉన్నాడు. డెఫినెట్గా వాళ్ళ మామయ్యని మించిన నటుడు అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ
ఈ సినిమా మంచి హిట్ అవ్వాలి. అలాగే మా తెలుగు ప్రొడ్యూసర్లు మా సుబ్బారావు మా వాడు ఎంత స్పీడ్గా డెసిషన్ తీసుకుంటాడో అంత స్పీడ్గా దీనికి ఏర్పాట్లన్నీ కూడా చేశాడు. ఆల్ ది బెస్ట్ ఎంటైర్ టీమ్. డెఫినెట్గా మళ్ళీ దీన్ని సక్సెస్లో డెఫినెట్గా మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. రామ్మోహన్ రావు సార్ టు ప్లీజ్. అందరికీ నమస్కారం. ఆల్ ద బెస్ట్ ఫర్ ద టీమ్. సెకండ్ ఫిలిం అయినా హిస్ యాక్టింగ్ ఇస్ సో గుడ్. వీఆర్ ఆల్ హ్యాపీ విత్ దాట్. అండ్ మా ప్రొడ్యూసర్ మై కజిన్ మహేందర్ గారికి, సుబ్బారావు గారికి అండ్ మై ఫ్రెండ్స్, ఐ వాజ్ రియలీ వెరీ హ్యాపీ దట్ యూ ఆర్ స్పీకింగ్ ఇన్ తెలుగు. చాలా మంచిగా అనిపించింది. ఇట్స్ నాట్ ఎ తమిళ్ ఫిలిం. ఇవాళ రేపు తెలుగు తమిళ్ అనేది లేదండి. డెఫినెట్లీ ఎనీ ఫిలిం విచ్ ఇస్ గుడ్ ఈజ్ రియలీ రన్నింగ్ నైస్ ఇన్ తెలుగు ఎస్పెషలీ ఐ ఫీల్. ఎందుకంటే చాలా తమిళ్ హీరోస్ దే ఆర్ వెరీ వెరీ సక్సెస్ఫుల్ ఇన్ తెలుగు. సో తెలుగు ప్రేక్షకులు చాలా రెస్పెక్ట్ చేస్తారు ఫర్ గుడ్ ఫిలిమ్స్, గుడ్ యాక్టింగ్. సో ఐ థింక్ దే విల్ రెస్పెక్ట్ యూ ఆల్సో అండ్ యువర్ ఫిలిం. విషింగ్ యూ ఆల్ ద బెస్ట్. Sir, it's so nice to see you, sir. We are very happy because you are not only the great director and all that, but you are Dhanush's father. We have done no. In that way also we are very happy. And your grandson, your blood is so thick. So these things are in films. Both the sons are such a great artist and a writer, a director. And your grandson is coming. We wish him all the best. Welcome to Telugu film industry. Thank you. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. దామోదర్ ప్రసాద్ గారిని టు ప్లీజ్ స్పీక్. గుడ్ ఈవినింగ్ అండి. ఇట్స్ ఆనర్ టు బీ హియర్. మా సుబ్బారావు ఫోన్ చేసి రమ్మంటే వచ్చాను యాక్చువల్గా. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఆల్ ద సీనియర్ మోస్ట్ పీపుల్ ఆర్ దేర్. యువర్ గ్రాండ్ ఫాదర్ ఇస్ ద సీనియర్ మోస్ట్ అండ్ యూ షుడ్ క్యారీ ద లెగసీ అండ్ ద హోల్ ఫ్యామిలీ ఈజ్ ఇన్ దట్. So, and Dhananjay, a very good friend. I didn't know it was your film, Dhananjay, until I saw you downstairs. I didn't know it was yours. Happy to be here and wish the whole team the best. Thanks. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ విషెస్. అండ్ జువాడి శేఖర్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సార్ రండి సార్, 2 మాటలు. రండి, నో ప్రాబ్లం. ఓకే, సో ఐ థింక్ వనిత మ్యామ్ మాటలు ఇప్పుడు విందాము. వనిత విజయ్ కుమార్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. చాలా హ్యాపీగా ఉంది. ఎప్పుడైనా హైదరాబాద్కి ప్రమోషన్స్, షూటింగ్స్ వస్తే ఎప్పుడు చాలా చాలా సంతోషంగా ఉంటుంది. మీ మీడియా అందరూ ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్. I wish the team and the producers all the best for the release on July 10th. తప్పకుండా థియేటర్స్లో వచ్చి చూడాలి. చాలా బాగా వచ్చింది సినిమా. And I thank the Telugu producers for giving a big release for this film. Thank you, Andy. థ్యాంక్ యూ సో మచ్ వనిత మ్యామ్. లుకింగ్ ఫార్వర్డ్ టు సీ యూ ఇన్ ద ఫిల్మ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, లవ్ సినిమాని మనందరికీ అందిస్తున్న మా డైరెక్టర్ మగేష్ రాజేంద్రన్ గారు, ఇంత ఎంటర్టైనింగ్ అండ్ రిలేటబుల్ కంటెంట్ని మా అందరికీ అందిస్తున్నటువంటి డైరెక్టర్ని రిక్వెస్టింగ్ యూ టు ప్లీజ్ స్పీక్. అందరికీ నమస్కారం. నేను ఏ స్టేజ్కి పోటాలో ఆ స్టేజ్ నాకు ఇచ్చింది దినేష్ సార్ అండ్ ధనంజయన్ సార్దా. అది ఏ స్టేజ్లో నేను వచ్చి మర్చిపోను. ఈరోజు తెలుగులో టీజర్ చూసేనారు. టీజర్ మీకు అన్ని నచ్చిందని తలుచుకుంటాను. జూలై 10th రిలీజ్ వచ్చి ఇదే మరి చూడండి. థ్యాంక్స్. దట్స్ ఇట్. వెరీ షార్ట్ అండ్ స్వీట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఎస్, నౌ ఐ థింక్ ద వెరీ టాలెంటెడ్ నాగదుర్గ, మన తెలుగు అమ్మాయి. సో అటు తమిళ్లో ఇటు తెలుగులో ఇడుపు కాగితం ఆల్రెడీ ఫుల్ మంచి పేరు వచ్చేసింది. అండ్ ఇప్పుడు పాట, మాట, డ్యాన్స్ అన్నీ ఏమన్నా కలుపుదామా? ఓన్లీ మాట సార్ ప్రస్తుతానికి. అది చూసారా, ఫ్యాన్స్ అది వెళ్దామా? సరే అయితే ఫస్ట్ మాటలు. ఓకే. అందరికీ నమస్కారం. నా పేరు నాగదుర్గ. సో ఫస్ట్లీ, ఈ మూవీలో ఆపర్చునిటీ ఈజ్ అ బిగ్ థింగ్ డెఫినెట్లీ. తమిళ్లో ఒక తెలుగు అమ్మాయిని నన్ను ఇంట్రడ్యూస్ చేయడం అని ఒక డెసిషన్ ఏదైతే ఉందో, ఫస్ట్లీ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మై డైరెక్టర్ మగేష్ రాజేంద్రన్ సార్. ర్యాండమ్గా చూసి, నేను ఎవరో కూడా తెలీదు, అంటే ఏ మూవీస్ చేశాను, ఎక్స్పీరియన్స్ అదంతా పక్కకు పెడితే ర్యాండమ్గా చూసి హీ సెలెక్టెడ్ మీ, హీ చూస్డ్ మీ ఫర్ ద క్యారెక్టర్. అండ్ సేమ్ ద వే మా ప్రొడ్యూసర్స్
దినేష్ రాజ్ సార్ అండ్ ధనంజయన్ సార్ ప్రొడక్షన్ నుంచి మహేష్ సార్కి సపోర్ట్ చేయడము, నన్ను కాస్ట్ చేయడానికి, అండ్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇవాళ ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళందరికీ, కస్తూరి రాజా సార్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. స్టార్టింగ్ పూజా సెరమనీ నుంచి సార్ చాలా సపోర్ట్ చేస్తున్నారు మా మూవీని కానీ టీమ్ని కానీ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ విశ్వక్ సేన్ గారికి థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ ఇలాంటి ఒక హెక్టిక్ స్కెడ్యూల్లో. అండ్ అందరికీ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అండి. అండ్ కమింగ్ టు ద మూవీ, ఇలాంటి ఒక మంచి మూవీ డెఫినెట్లీ నాకు ఒక తమిళ్ డెబ్యూ అంటే మీరు మీ ఎక్స్పెక్టేషన్స్ని మిస్ చేయకుండా మీ ఎక్స్పెక్టేషన్స్ని రీచ్ అవుతుంది. సో ఈ మూవీ మీరందరూ థియేటర్లో చూడాల్సిన మూవీ. జూలై 10th రిలీజ్ అవుతుంది. అండ్ డెఫినెట్లీ అసలు నాగదుర్గ అనే అమ్మాయి తమిళ్ డెబ్యూలో ఏం చేసింది, ఎలా ఉంది, ఎలా యాక్టింగ్ ఉంది, ఎలాంటి క్యారెక్టర్ చేసింది అనే క్యూరియాసిటీ మీ అందరికీ కూడా ఉంటుంది. కాబట్టి మూవీ డెఫినెట్లీ మీ ఎవరిని కూడా డిసప్పాయింట్ చేయదు. సో జూలై 10th థియేటర్స్లో వెళ్ళి చూడండి. ఇప్పటి వరకు చాలా సపోర్ట్ చేశారు. నేను ఎక్కడ ఉండాలి, నన్ను ఏ స్టేజ్లో పెట్టాలి అనేది మీరందరూ డిసైడ్ చేసిందే. మీ అందరి బ్లెస్సింగ్స్ వల్లనే డెఫినెట్లీ ఇక్కడ ఉన్నాను. సో మూవీ చూడండి, జూలై 10th సపోర్ట్ చేస్తారు అండ్ అలాగే బ్లెస్ చేస్తారు. మీ బ్లెస్సింగ్స్ ఎల్లప్పుడూ ఉంటాయని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ నాగదుర్గ. అండ్ తమిళ్ కూడా బాగానే మాట్లాడేస్తున్నారు మీరు, చూసామా? ఎస్. సో ఉంది సార్, తను చెప్పింది కదా లాస్ట్ అని. సో ఇప్పుడు పవిష్ నారాయణ్ మనకి లవ్ అంటూ ఎంటర్టైన్ చేయడానికి వస్తున్నటువంటి పవిష్ టు ప్లీజ్ స్పీక్. అందరికీ నమస్కారం. ఇక్కడ మీ టైం ఇచ్చి వచ్చేదానికి చాలా చాలా థ్యాంక్స్. నేను తెలుగు కొంచెమే మాట్లాడతాను బట్ తెలుగులో మాట్లాడడానికి ట్రై చేస్తాను. సో దానికి క్షమించండి. ఈ స్టేజ్ కాదు, నేను ఏ స్టేజ్ ఎక్కితే నేను నా ఫస్ట్ థ్యాంక్స్ ఎప్పుడు లైఫ్ టైంకి ధనుష్ సార్కే. సో ధనుష్ సార్కి ఒక పెద్ద థ్యాంక్స్. అండ్ నా ప్రొడ్యూసర్స్ ధనంజయన్ సార్, తర్వాత దినేష్ రాజ్ సార్, ఇద్దరికి నేను పెద్ద థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే సెకండ్ ఫిలిం చాలా ఇంపార్టెంట్ ఫిలిం అన్నారు. ఫస్ట్ ఫిలిం ఎంత ఇంపార్టెంటో సెకండ్ ఫిలిం కూడా అంతే ఇంపార్టెంట్ అన్నారు. సో ఆ సెకండ్ ఫిలిం నా ఆపర్చునిటీ నాకు ఇచ్చేదానికి దినేష్ సార్, ధనంజయన్ సార్కి చాలా చాలా థ్యాంక్స్. అండ్ డైరెక్టర్ మహేష్ రాజ్ సార్కి ఒక పెద్ద థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఒక్క సినిమాలో ఏం చూసాను నాకు తెలియదు, బట్ ఈ క్యారెక్టర్ డెఫినెట్గా నాకు ఈ సినిమా ఎలా వెళ్తుంది అది నాకు తెలియదు. బట్ నేను 43 days ఈ క్యారెక్టర్గా చాలా ఎంజాయ్ చేశా, చాలా నేర్చుకున్నా ఈ క్యారెక్టర్లో. సో ఈ క్యారెక్టర్ నాకు వచ్చే మహేష్ రాజ్ సార్కి ఒక పెద్ద థ్యాంక్స్ చెప్పాలి. అండ్ నా దగ్గర కొత్త హీరోయిన్ అన్నారు, బట్ ఇప్పుడే తెలుస్తుంది ఇంత పెద్ద ఫేమ్ ఉంది ఇక్కడ అని. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మీరు ఇంత ఫేమస్ అని. నేను చూసాను 800 million 400 million వ్యూస్ ఉందని, బట్ ఈ క్రేజ్ ఇక్కడ నేను చూడలేదు. ఈరోజు ఇంటర్వ్యూలన్నీ మేడమే హైలైట్. సో నేనే థ్యాంక్స్ చెప్పాలి అనుకుంటున్నా ఈ స్టేజ్లో మీ దగ్గర. అండ్ చాలా సీనియర్స్ ఇక్కడ ఉన్నారు, అందరికీ చాలా చాలా థ్యాంక్స్ సార్ మీ టైం ఇచ్చేందుకు. అండ్ ఈ సినిమాలో ఎనర్జీ ఒక డబుల్ చేసింది మా వనితా మ్యామే. అండ్ ఒక ఎక్స్పీరియన్స్ ఆర్టిస్ట్, చాలా నేర్చుకున్నాను. వాళ్ళకు ఒక థ్యాంక్స్ చెప్పాలి. దెన్ సెల్వా సార్, కేఎస్ రవికుమార్ సార్, పెద్ద డైరెక్టర్. I don't know what I did to act with them, but I felt so blessed to act with them. So thank you, sir. And my grandfather is here, and I'm very proud. First of all, I was very proud to be here. I was nervous, then నేను చాలా ప్రౌడ్ అయ్యాను. ఎందుకంటే మా గ్రాండ్ ఫాదర్ని ఇలా విజిట్ చేశారు, ఇంత గ్రీట్ చేశారని నాకు చాలా సంతోషం ఉంది. సో థ్యాంక్ యూ సుబ్బారావు సార్ అండ్ మహేందర్ సార్ ఫర్ దట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఈ ఈవెంట్కి వచ్చి మనం టీంని సపోర్ట్ చేసిన విశ్వక్ సేన్ సార్, నేను జస్ట్ పిలిచాను. నేను ఏం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోలేదు. నేను ఓకే చాలా బిజీగా ఉంటారు, ఖచ్చితంగా రారినే నేను ఓకే ట్రై చేద్దామని పిలిచాను. బట్ 5 minutes, within 5 minutes రిప్లై, ఓకే బ్రో, డన్ బ్రో, ఐల్ బీ దేర్ అని చెప్పేశారు. సార్ మీరు పెద్ద సపోర్ట్ సార్, మీ ప్రెసెన్స్ ఈ సినిమాకి చాలా చాలా థ్యాంక్స్ సార్. అండ్ ఆల్ ద బెస్ట్ సార్ ఫర్ యువర్ ప్రాజెక్ట్స్ హియర్. అండ్
I think I have covered anyone, and this film is coming to theaters on July 10th. Please, everyone, do watch it, and I hope you'll enjoy it. Thank you so much. Super Pavish garu, thank you so much. Very much looking forward to enjoy the film. In fact, thank you so much. And of course, now Kastur Raja sir ni మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. அனைவருக்கும் வணக்கம். అందరికీ నమస్కారం. నాకు అంతగా తెలుగు తెలియదు బట్టి అయినా తెలుగులోనే మాట్లాడాను అనుకున్నా. తప్పుగా ఏమన్నా చెప్పినా క్షమించండి. ఫస్ట్ మిస్టర్ దినేష్ రాజ్, ఆయనకు నన్ను థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఈయన మన ధనంజయన్ గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఓ పెద్ద థ్యాంక్స్ ఎవరికంటే సుబ్బారావు గారు. ఎక్కడ ఉంటారు? పారిపోయారా? అక్కడ ఉంటారు. రండి, ఇక్కడ మా ముందు నిలబడుతున్నాం కదా. ఎందుకంటే మా ఇంట్లో పుట్టిన ఒక కుర్రాడిని తెలుగులో పుట్టినిచ్చినందుకు ఆయనకు చాలా పెద్ద థ్యాంక్స్. నేను ఇవాళ రెండో రోజు ఆయన చూస్తున్నాను. చాలా పొలైట్గా ఉంటారు. ఇంకా డైరెక్టర్ గారు మహేష్, అందరూ చిన్న అబ్బాయిలు, చాలా వాళ్ళకి ఇది ఫస్ట్ ఫిలిం. బట్ నాకు ఇది పెద్ద ట్రావెల్, చాలా పెద్ద ట్రావెల్. ఫస్ట్ నేను డైరెక్టర్ అయ్యాను, తర్వాత నా పెద్ద అబ్బాయి డైరెక్టర్ అయ్యాడు. ఇక్కడ ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, 7G బృందావన్ కాలనీ ఫిలింలన్నీ చేశాడు. ధనుష్ అందరికీ తెలుసు. ఇప్పుడు ఈ ట్రావెల్ పవిష్తో మళ్ళీ మొదలెట్టింది, స్టాప్ అవ్వలేదు. ఇంకో కుర్రాళ్ళు వస్తారు మా ఫ్యామిలీ నుంచి. టోటల్గా ధనుష్ మోల్డే. +2 చదివిన తర్వాత తాతయ్య నేను విస్కామ్ చదవపోతున్నాను అన్నాడు. ఏ కాలేజీకి పోతున్నావు అని అడిగేటప్పుడు విస్కామ్ చదవపోతున్నాను, లైవ్లో కాలేజీలో వేయండి అన్నాడు. విస్కామ్లో ఏం చేయబోతున్నావు? డైరెక్షన్ చేయబోతున్నాను. దానికి ఎందుకురా నువ్వు కాలేజీకి వెళ్తున్నావు? మన ఇంట్లో అందరూ విస్కామ్సే అని ధనుష్ దగ్గర పంపాను. అసిస్టెంట్ డైరెక్టర్, ఈజ్ అన్ అసిస్టెంట్ డైరెక్టర్ వన్స్ అపాన్ ఎ టైం. తర్వాత ధనుష్ ఏమనుకున్నాడో పంపేశాడు, నువ్వు ఇంటికి వెళ్ళు. ఎందుకంటే ఇప్పుడు ఇలా ఉండేవాడిని కాదు, స్టార్ట్గా ఉంటాడు. అందరికీ ఇష్టమైన కుర్రాడు. మా ఇంట్లో ఫస్ట్ గ్రాండ్ సన్. సెల్వరాఘవన్ ఫస్ట్ సన్, హీస్ ఫస్ట్ గ్రాండ్ సన్. వీళ్ళిద్దరూ మా ఇంట్లో స్పెషల్. ఆ తర్వాత చాలా హార్డ్ వర్కౌట్ చేసి ఆ బాడీ తగ్గించం పెట్టాడు. ఎవరు? ధనుష్. మళ్ళీ సడన్గా యాక్టర్గా చేశాడు. దారి మారిపోయింది. దారి మన దగ్గర లేదు, దేవుడి దగ్గర ఉంది. ఆ దేవుడు ఇచ్చిన దారి ఇక్కడ వచ్చి హైదరాబాద్లో నిలబడుతున్నాం. నాకు ఇది 3rd generation starting his career in film industry. ఆ ఫస్ట్ ఫిల్మ్ వాడికి ఇక్కడ తెలుగులో పడిందంటే భాగ్యమే. 25 ఫిలిమ్స్ చేశాను. నా ఫిలిం ఏది ఇంకా తెలుగులో పడలేదు.
అయినా వాడికి సెకండ్ ఫిల్మే తెలుగులో వచ్చిందంటే ఇది అదృష్టమే. ఈ అదృష్టంలో ఎందరికో పార్ట్నర్షిప్ ఉన్నాయి. అమ్మాయికి ఉన్నాయి, సార్కి ఉన్నాయి, డైరెక్టర్కి ఉన్నాయి, ఆయనకు ఉన్నాయి, అందరికీ ఉన్నాయి. ఇక్కడ ఇంకా ఈ మీడియాస్ అందరూ మా కుర్రాడికి సపోర్ట్ చేసి, ఈ మూవీకి సపోర్ట్ చేసి 10th రిలీజ్ కాబోతున్న లవ్ ఓ లవ్, ఇక్కడ లవ్ ఓ లవ్ అంటారు, తమిళ్లో లవ్ ఓ లవ్ అంటాం. ఆ లవ్ ఓ లవ్ని సక్సెసెస్ ఇవ్వాల్సింది మీ బాధ్యత. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. I'm very, very sorry. I forgot one thing. I would also really like to thank Venki Atluri sir, because he only taught me first నేను నన్ను కెమెరా ముందు చూసే వాళ్ళు వెంకీ అట్లూరి సరే. సో ఐఎమ్ వెరీ, వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ హిమ్. ఐ డోంట్ నో ఇఫ్ హీ డిడ్ంట్ గివ్ మీ దట్ ఛాన్స్, ఐ డోంట్ నో ఇఫ్ ఐ వుడ్ గెట్ దిస్ ఛాన్స్. సో థ్యాంక్స్ అలాట్ వెంకీ అట్లూరి సార్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టీచింగ్ మీ తెలుగు సినిమా ఆల్సో సార్. థ్యాంక్ యూ. సూపర్, థ్యాంక్ యూ వెరీ మచ్. యా, సో సారీ, నేను మిస్ చేశాను. సెల్వరాఘవన్ సార్తో, వనితా మ్యామ్తో, రవికుమార్ సార్తో అండ్ ఈవెన్ పవిష్తో స్క్రీన్ షేరింగ్ అనేది ఇట్ వాజ్ అ వెరీ గ్రేట్ఫుల్ అండి. నాకు చాలా బ్లెస్సింగ్ అండ్ వెరీ సపోర్టివ్, చాలా వామ్ వెల్కమ్ ఇచ్చారు నాకు. తెలుగు అమ్మాయి వచ్చింది లాగా కాకుండా మన అమ్మాయి మన తమిళ్కి వచ్చింది, తమిళ్ ఎలా నాకు చాలా అంటే చాలా కంఫర్ట్ ఇచ్చారు. వెరీ బ్లెస్డ్ ఫర్ దట్. అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ సుబ్బారావు గారు అండ్ మహేంద్రరావు సార్. ఇంత షార్ట్ స్పాన్ ఆఫ్ టైంలో తెలుగు రిలీజ్కి వాళ్ళు యాక్సెప్ట్ చేసి ఇంత ప్రిపరేషన్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ ద రిలీజ్ ఇన్ తెలుగు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మీరు డాన్స్ చేయాలనే పెద్ద కోరిక ఇక్కడ. ఒక్క నిమిషం, ఇంకా అవ్వలేదు ఈవెంట్. పవీష్ గారు అండ్ నాగదుర్గ గారు ఇద్దరు స్టే బ్యాక్ ఆన్ స్టేజ్. మిగతా అందరినీ కూడా ఒక్కసారి కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం బిఫోర్ వి ఎండ్ దిస్ ప్రీ రిలీజ్ ఈవెంట్. సో వీ హ్యావ్ పవీష్ హియర్ అండ్ కమ్ నాగదుర్గ ఈజ్ హియర్. ఓకే, ఫ్యాన్స్ ఇంత రెడీగా ఉన్నప్పుడు నేను ఏ మాత్రం ల్యాగ్ చేసినా తిట్టుకుంటారు. కానీ బిఫోర్ దట్ ఒక 2 క్వశ్చన్లు అడుగుదాం మనం. పవీష్ గారు, సో ఇఫ్ యూ హ్యావ్ టు స్విచ్ రోల్ విత్ ధనుష్ మామ, ఏం చేస్తారు మీరు? వాట్ డూ యూ డూ యాజ్ ధనుష్ గారు? స్విచ్చింగ్ రోల్ విత్ ధనుష్ గారు, వాట్ డూ యూ డూ? అతను మంచి కార్ పెట్టినారు, ఆ కార్ని డ్రైవ్ చేస్తాను. ఓ ధనుష్ గారు, మీ కార్ల పైన పడింది కన్ను. ఓకే, సో సార్ బిజీగా ఉన్నారు, మాట్లాడుతూ వినరు. సో యూ టెల్ మీ విత్ వాట్ ఈస్ ద ఎక్స్పెన్సివ్ గిఫ్ట్ దట్ యూ హ్యావ్ గివెన్ టు యువర్ గర్ల్ ఫ్రెండ్? ఇట్స్ సీక్రెట్ బిట్వీన్ us, no problem. Actually, I should also thank my producers because they gave me a chance to act as a couple at least. I'm single. ఓహో సార్, కస్తూర్ రాజా సార్ వింటున్నారని ఆన్సర్ వచ్చింది సార్. మేము నమ్మట్లేదు సార్, వీఆర్ నాట్ బిలీవింగ్ ఇట్. నాగదుర్గ, ఇప్పుడు ఈ సినిమా చేసిన తర్వాత ఐ థింక్ రోల్స్ స్విచ్ అయ్యారు కాబట్టి వాట్ ఈస్ దట్ వన్ థింగ్ గర్ల్స్ షుడ్ అండర్స్టాండ్ ఇన్ బాయ్స్ పర్స్పెక్టివ్లో? నాకు అర్థమైంది ఏంటంటే, ఒక డైలాగ్ ఉంది ట్రైలర్లో, అమ్మాయిలకి చదువు కానీ ఎనీథింగ్ వాళ్ళు అడిగి తీసుకుంటారు, బట్ మెన్కి అది రెస్పాన్సిబిలిటీ. ఎస్, అది ఒక రైట్గా తీసుకుంటారు మెన్, బట్ అది వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ. వెరీ వెరీ మీనింగ్ఫుల్ అండ్ ఇంపార్టెంట్ డైలాగ్. ఎస్, సో ఇలాగ మనల్ని ఆలోచింపజేస్తూనే ఫుల్గా ఎంటర్టైన్ చేయబోతున్నారు. ఇప్పుడు మాత్రం ఇక డాన్స్ 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 అని ఫ్యాన్స్ అరుస్తున్నారు కాబట్టి పవీష్ గారు అండ్ నాగదుర్గ గారు మన చెల్లకుట్టి సాంగ్ ఉంది చూడు, ఆ సాంగ్ చేద్దాం. వాడి చెల్లకుట్టి, యా దట్ స్టెప్, కమ్ ఆన్, హుక్ సాంగ్, మ్యూజిక్ ప్లీజ్. కొంచెం వెనక్కి అంట, బ్యాక్ మ్యూజిక్. నన్నే ఇంటికన్నీ రమ్మనని వచ్చినాక గంటి వేస్తావా? రావే బయటికి ఇంకా బుజ్జమ్మా, నా యవ్వనాన్ని చిల్ల కుట్టిన చిట్టమ్మా. రావే బయటికి ఇంకా బుజ్జమ్మా,
నా యవ్వనాన్ని చిల కొట్టిన చిట్టమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఆన్ దిస్ నోట్, థ్యాంక్ యూ ఎవ్రీబడి ఫర్ జాయినింగ్ దిస్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆఫ్ లవ్ ఓ లవ్. సో ఎస్, 10th జూలైన మనందరినీ కంప్లీట్గా ఎంటర్టైన్ చేయడానికి మన ముందుకి థియేటర్స్లో తెలుగు ప్రేక్షకుల కోసం వచ్చేస్తోంది. సో డోంట్ మిస్ ద ఫిల్మ్ ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ సో మచ్ పవిష్ గారు అండ్ నాగదుర్గ గారు, వెయిటింగ్ టు సీ యూ ఆన్ స్క్రీన్. సో ఇక్కడికి విచ్చేసిన మా పెద్దలందరికీ మరొక్కసారి, ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ అందరికీ కూడా పేరున మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. కస్తూర్ రాజా సార్కి వెరీ స్పెషల్ థ్యాంక్స్ టు యూ సార్ ఫర్ కమింగ్ హియర్. అండ్ అఫ్ కోర్స్ థ్యాంక్ యూ సో మచ్ టు విశ్వక్ సేన్ గారు ఫర్ గ్రేసింగ్ ద ఈవెంట్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఫర్ జాయినింగ్ ద ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆఫ్ లవ్ ఓ లవ్. సీ యూ ఆల్ ఇన్ థియేటర్స్. బై బై. గుడ్ నైట్.